హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా పెన్షన్‌లు భారీగా అయితే పెంచారండి. ఇప్పటివరకు కూడా ఎన్ని నెలలు జరుగుతున్నా కూడా పెన్షన్‌లనేది పెంపనేది జరగట్లేదు. మరి ఎప్పుడు ఇస్తారు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. అలాగే కొత్త పెన్షన్‌లు కూడా ఎప్పుడు మంజూరు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే ఒక లైక్ మాత్రం చేయండి. 10 మందికి ఈ వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ అయితే నొక్కండి. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే మీకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికైనా సరే, కొత్త వారికైనా సరే, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరికి కూడా 2016 ఇచ్చేవారికి 4,016, 4,016 ఇచ్చేవారికి 6,016 అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదలైతే చేశారు. కానీ అమౌంట్ అనేది సరిపోతలేదు అనేసి ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూలై, ఆగస్టులో ఖచ్చితంగా అయితే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఇక కొత్త పెన్షన్లు కూడా మీకు మంజూరు చేస్తారండి. ఇప్పుడు ఈ వచ్చే నెలలో కానీ ఈ వితంతువులకు, వికలాంగులకు అయితే ముఖ్యంగా అయితే మంజూరు చేస్తామనేసి చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీ మీ గ్రామ సభల్లో గానీ, అలాగే పట్టణాల్లో గానీ ఉన్నవాళ్ళు మీ సేవలో గానీ. లైక్ చేయండి. థాంక్స్.